హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇంకా మూడే 3 వారాలు ఉందండి బిగ్ బాస్ క్లోజ్ అవడానికి. ఓటింగ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే టోటల్ హౌస్ లో 9 మెంబర్స్ ఉన్నారు. మనకి టాప్ 5 అయితే లాస్ట్ రోజు వరకు ఉంటారు. లాస్ట్ వారం అది. ఇంకా 3 వారాలు ఉంది. మనకి ఎలిమినేట్ అవ్వడానికి 4 మెంబర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్ లో ఆల్మోస్ట్ హౌస్ అంతా ఉన్నారండి, ఒక రితు చౌదరి తప్ప. అంటే 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ లో టాప్ 5 లో 5 మెంబర్స్ వెళ్తారు కాబట్టి 4 మెంబర్స్ ఎలిమినేట్ అవ్వాలి. 3 వీక్స్ ఉంది. సో మేబీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తారా, లేకపోతే మిడ్ లో ఎవరైనా ఎలిమినేషన్ ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ వీక్ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండే, బట్ ఎమాన్యుయల్ పవర్ వల్ల సేవ్ అయ్యారనమాట. బట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మన జై జవాన్ ఎవరంటే అందరికీ తెలిసింది కదా, కళ్యాణ్ అయితే దూసుకుపోతున్నాడండి. మొన్నటి వరకు తనుజ టాప్ లో ఉండేది, బట్ ఈ మధ్య అయితే మాత్రం కళ్యాణ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారనమాట. టకాబోర్ వెళ్తుంది మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఇద్దరికి ఈక్వల్ గా. ఆల్మోస్ట్ 70% ఓటింగ్ వీళ్ళిద్దరికే ఓట్లు పడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు విన్నర్ ఎవరో. ఆల్మోస్ట్ మన ఓటింగే కాదండి, బిగ్ బాస్ కూడా చాలా కష్టం అవుతుంది. ఒక గంటల వ్యవధిలో మారిపోతుంది అనమాట ఓటింగ్. ఒకసారి ఆ 1 అవర్ అయితే కళ్యాణ్ ఉంటున్నాడు, 1 అవర్ తనూజ ఉంటుంది. అంటే 70% ఓటింగ్ వీళ్ళిద్దరికే పడుతుంది. మిగతా 30% రిమైనింగ్ ఉన్నారు కదా, 7 మెంబర్స్ షేర్ చేసుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. సో విన్నర్ షూర్ షాట్ అనమాట. వీళ్ళిద్దరిలో ఒకరైతే కన్ఫర్మ్ అనమాట. సో ఓటింగ్ అయితే అలా నడుస్తుంది. సో మనకి వీళ్ళిద్దరైతే టాప్ 2 అయితే కన్ఫర్మ్ అండి. ఎవరు గెలుస్తారు అనమాట అస్సలు చెప్పలేమండి. ఒకవేళ గెలిచినా గానీ మాక్సిమం 1% తేడాతోనే గెలుస్తారు. సో అంత టకాపరు ఉంది. బట్ కళ్యాణ్ అయితే లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వారం చాలా హై అయ్యాడు ఓటింగ్ లో. సో చూద్దాం, ఇదే కంటిన్యూ అయితే మాత్రం విన్నర్ అయితే కళ్యాణ్ ఇంకా 100%. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి టైటిల్ కొట్టాడంటే అది మాత్రం నిజంగా చరిత్రే అనమాట. సో అలాగే తనుజ కొట్టినా గానీ ఆ చరిత్ర. ఎందుకంటే ఒక లేడీ ఉమెన్ గా ఇంతవరకు ఎవరు టైటిల్ గెలవలేదు. అంటే డైరెక్ట్ ఓటీటీలో కాదు, ఓటీటీ అయితే బిందుమాధ గెలిచింది, బట్ డైరెక్ట్ గా అనమాట. సో ఇంతవరకు గెలవలేదు. ఇద్దరు ఎవరు గెలిచినా కానీ రికార్డ్ అనమాట. సో 70% వీళ్ళిద్దరే షేర్ చేసుకుంటున్నారండి. రిమైనింగ్ 30% రిమైనింగ్ 7 మెంబర్స్ పోటీ పడుతున్నారు అనమాట. సో అందులో వచ్చేసి ఇమాన్యుయల్ 15% పడుతుందంట ఓటింగ్. అంటే టోటల్ 63% ఓటింగ్ వీళ్ళకి పడితే వీళ్ళిద్దరికి 15% ఇమాన్యుయల్ కి పడుతుంది. అంటే ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్ అనమాట. సో టాప్ 3 వీళ్ళు పక్కా కన్ఫర్మ్. వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ 100% ఎవరనమాట. సో ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు కాకుండా రిమైనింగ్ 5 మెంబర్స్ లో అయితే ఒక ముగ్గురు నలుగురు వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ 3 days లో. సో తర్వాత స్థానంలో బర్నీ ఉన్నాడండి. 8% ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. సుమన్ శెట్టికి 6% ఉంది. అలాగే సంజనాకి 3%, డిమాన్ పవన్ కి 3 ఉంది. దివ్య నిఖితకి 2% అనమాట. ఈ లెక్కను చూస్తే మనకి దివ్య అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ వారం దివ్య ఒకవేళ ఉన్నట్లయితే దివ్య ఎలిమినేట్ పక్క. ఆల్రెడీ నామినేషన్ ఉంది కాబట్టి మోస్ట్లీ దివ్యకే ఛాన్స్ ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్యతో పాటు సంజన కూడా కన్ఫర్మ్ అనమాట. సో వీరిద్దరు అయితే పక్కా వెళ్ళిపోతారు. ఒకవేళ ఒకరు ఉంటే మాత్రం దివ్యకు మోస్ట్ ఛాన్స్ అనమాట ఎలిమినేషన్ అవ్వడానికి. సంజన కూడా ఛాన్స్ ఉందన్నమాట, 3% ఓటింగ్ కాబట్టి. సో మనకి కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ ఈ ముగ్గురు సేఫ్. నెక్స్ట్ ఈ రిమైనింగ్ 5 మెంబర్స్ లో అయితే 2 మెంబర్స్ అయితే ఎలిమినేషన్ పక్కా ఉంటుంది. అది ఈ వారం చేస్తారా, నెక్స్ట్ వారం చేస్తారా అని చూడాలన్నమాట. సో ఏదేమైనా కానీ మాత్రం డేంజర్ జోన్ లో ఉంది వీళ్ళంతా. ఎందుకంటే ఓటింగ్ లో చూస్తే వీళ్ళందరూ సింగిల్ డిజిటే ఉన్నారు. ఒక ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ తప్ప. చూద్దాం మరి. సో వీళ్ళందరిలో ఒక నలుగురు అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే 9 మెంబర్స్ కదా, కెప్టెన్ రీతు ఉంది కాబట్టి. సో మిగతా వాళ్ళందరూ ఎలిమినేషన్ అవ్వాల్సిందే. చూద్దాం మరి. నేనైతే గెస్ట్ చేయడం దివ్య ఎలిమినేట్ అవుతుంది అని గెస్ట్ చేస్తున్నా. సో మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, సో ఈ వారం రెడ్ కార్డ్స్ అయితే పడే ఛాన్స్ ఉంది అంటున్నారండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, సంజన గారు ఒక రాంగ్ వర్డ్ మాట్లాడారు. సో అది మేబీ బిగ్ బాస్ నాకు తెలిసి చూసి ఉంటాడు ఆల్రెడీ. నాగార్జున అయితే పక్కా అడ్రస్ చేస్తారు. మేబీ రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేషన్ చేసినా చేయొచ్చు. సో మేబీ అందుకే అంటున్నా కదా డబుల్ ఎలిమినేషన్ అని. అదొకటి ఉంది. ప్లస్ నిన్న డీమాన్ కి కళ్యాణ్ కి మధ్య కూడా పెద్ద వార్ నడిచింది. సో ఆయన చేసుకున్నాడు. సో అది కూడా అనమాట కరెక్ట్ కాదు. మేబీ నాగార్జున గారు రెడ్ కార్డ్ ఇవ్వచ్చు. బట్ సంజనా, దివ్య అయితే పక్కా డేంజర్ జోన్ ఉన్నారండి. సో వీళ్ళిద్దరు అయితే పక్కా కన్ఫర్మ్ లా ఉంది నాకు తెలిసి. సో మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే తెలిసిపోతుందండి మనకి నెక్స్ట్ వారం కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారు అనేది. అదొక అడ్వాంటేజ్ అండి. కెప్టెన్ ఒకవేళ సంజన గాని, సో భరణి గారు కానీ, డిమాండ్ వీలుంటే మాత్రం వీళ్ళు ఇంకో 1 వీక్ అయితే సేవ్ అవుతారు అనమాట. చూద్దాం మరి ఎవరు అవుతారు కెప్టెన్సీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్